టీఆర్ఎస్ షాక్ తో తనదైన మార్క్ పాలిటిక్స్ ను ప్లే చేస్తోంది కాంగ్రెస్. క్రెడిట్ కోసం పాట్లు పడుతూనే జేఏసీ నేతలను దువ్వుతోంది. కాంగ్రెస్ గూటికి వచ్చేలా వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీలోకి రాకపోయినా పర్వాలేదు, న్యూట్రల్ గా ఉండేలా స్కెచ్ గీస్తోంది. టీజేఏసీ నేతలకు టికెట్లు ఇస్తామన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏకంగా పార్టీ తీర్థం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు సెంట్రల్ కోర్ట్ హోటల్ జంక్షన్ గా మారింది. సెంట్రల్ కోర్టులో టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేత దేవి ప్రసాద్ తో కాంగ్రెస్ మేనిఫెస్టో నేతలు డీప్ డిస్కషన్స్ చేశారు. దాదాపు 2.5 గంటలు మంతనాలు జరిపారు. మేనిఫెస్టో డిజైన్ కోసమేనని చెబుతున్నా అసలు కథ వేరే ఉందని సమాచారం. అయితే మేనిఫెస్టో డిజైన్ కోసమే భేటీ అయినట్టు కోదండరాం తెలిపారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని, వారికి విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలన్నారు కోదండరాం. అమరుల స్మారక స్తూపం ఒకటి హైదరాబాద్లోను ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఏర్పాటు చేయాలి, ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరినాం. ప్రత్యేకించి మరి వారికి పెన్షనా, ఉద్యోగమా, కుటుంబ పరిస్థితులను బట్టి ఒక గౌరవప్రదంగా బతికే అవకాశం కల్పించాలి. గృహ వసతి, ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు కూడా కల్పించాలని కోరినాం. కోదండరాం కామెంట్స్ ఎలా ఉన్నా భేటీ వెనుక కాంగ్రెస్ మార్క్ ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది. మేనిఫెస్టో అభిప్రాయాల కోసమే అయితే గాంధీ భవన్ లో చర్చలు జరపవచ్చు. సెంట్రల్ కోర్టుకు పిలిపించి డిస్కషన్ చేయడమే కేర్ ఆఫ్ డౌట్ గా మారిపోయింది. టికెట్లను ఎరవేసి జేఏసీ నేతలను ట్రాక్ లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. జేఏసీ కంట్రోల్లో ఉంటే టీఆర్ఎస్ ను కొంతవరకైనా కట్టడి చేయొచ్చనే అభిప్రాయం కాంగ్రెస్ లో ఉంది. కోదండరాం, దేవి ప్రసాద్ భేటీతో కాంగ్రెస్ వెట్టే జేఏసీ నేతలు ఉన్నారనే సంకేతాలు ప్రజలకు చేరేలా ప్లాన్ చేస్తున్నారు టీ కాంగ్రెస్ లీడర్లు. టీఆర్ఎస్ దూకుడును అడ్డుకోవాలంటే జేఏసీతోనే సాధ్యమని కాంగ్రెస్ ఫిక్స్ అయింది. ఆ కాన్సెప్ట్ తోనే జేఏసీ నేతలకు గాలం వేస్తున్నారు. మొత్తానికి రాజకీయ చదరంగంలో ఎవరు ఎటువైపు అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.